శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి క్షేత్రం పెనుగొండ. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆర్యవైశ్యుల దేవత మాత్రమే కాదు, అందరి దేవత. ఇక్కడ పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి సంబంధించి 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి పురాతన కాలం నుంచి ఉన్న పాత గుడి, 2 రీసెంట్గా నిర్మించిన కొత్త గుడి. ఫస్ట్ మనం పాత గుడి గురించి మాట్లాడుకుందాం. ఈ గుడి దాదాపుగా 4000 సంవత్సరాల కిందటి నాటిదే. మనం గుడిలోకి వెళ్ళాక లోపల 3 దేవుళ్ళు ఉంటారు. ఎదురుగా నాగేశ్వర స్వామి ఉంటారు. స్వామి ఎదురుగా 2 నందులు ఉంటాయి. ఒక నంది ఈ ఆలయం ప్రతిష్ఠించినప్పుడు ప్రతిష్ఠించబడింది. 2వ నంది అది పురాణ కాలం నాటిది, ఎక్కడో తవ్వకాల్లో దొరికిందని, ద్వాపర యుగం నాటిదని చెబుతున్నారు. పరమేశ్వరుని లింగానికి కుడివైపున వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, ఎడమవైపున మహిషాసుర మర్దిని అమ్మవారు ఉంటారు. ఇప్పుడు నేను చూపించే కొన్ని విజువల్స్ మీకు అర్థం కావడం కోసం అమ్మవారి చరిత్రలో ఒక ముఖ్య అంశాన్ని చెబుతాను, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రాజమహేంద్రవరం రాజు అయిన విష్ణువర్ధన్ అనే రాజు ఇష్టపడతాడు. అది అమ్మవారికి ఇష్టం ఉండదు. అప్పుడు వైశ్యులలో 714 మంది గోత్రాల్లో 102 గోత్రికులు మాత్రమే అమ్మవారికి సపోర్ట్గా వస్తారు. మిగిలిన 612 గోత్రికులు కూడా రాజుకు భయపడి రాజుకిచ్చి వివాహం చేయమని చెప్తారు. అప్పుడు అమ్మవారు రాజు అంటే ఇష్టం లేక, ఆ రాజుని ఏమీ చేయలేక ఈ 102 గోత్రికులతో కలిసి ఆత్మార్పణం చేసుకుంటారు. ఆత్మార్పణం అంటే తనకు తానుగా అగ్నిలో ఆహుతి అయిపోవడం. పూర్వం ఇక్కడ ప్రధాన దేవాలయం శివాలయంలో స్వామివారి పేరు నగరేశ్వర స్వామిగాను, పార్వతీదేవి మహిషాసురమర్దినిగాను వెలసి ఉంటే, అనతికాలంలో ఈ యొక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారి తల్లిదండ్రులు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి వీరిద్దరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసం ఉండి 700 మంది గోత్రికలతో కలిసి వర్తక వాణిజ్యాది వ్యాపారాదులన్నీ కూడా చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేస్తున్న తరుణంలో వీరికి ఆనాటి కాలంలో సంతానం లేకపోయేసరికి బ్రహ్మాంశతో జన్మించిన భాస్కరాచార్యుని యొక్క ఆదేశానుసారంగా ఇక్కడ పుత్రకామేష్టి యాగాన్ని తలపెట్టి, ఆ యాగ ఫలంగా ఈ యొక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఆమె సోదరుడు విరూపాక్షుడు యాగ ఫలంగా లభించడంతో వారిని అల్లారుముద్దుగా చూసుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ కన్యకా అమ్మవారు ఈ నగరేశ్వర మహిషాసురమర్దిని అమ్మవార్ల దర్శనానికి వస్తూ వారిని సేవించుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో ఈ కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు విష్ణువర్ధన మహారాజు ఆయన ఏదో ఒక దండయాత్ర నిమిత్తం ఇచ్చేసి ఇక్కడ వీరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ కన్యకను చూసి మోహించి వివాహం చేసుకుంటానంటే, ఆమె ఆ యొక్క పార్వతీదేవి అంశతో ఈ శివభక్తురాలిగా నేను భూలోకానికి వచ్చాను కాబట్టి ఈ వివాహానికి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఆ అమ్మవారు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి సత్యాగ్రహం చేసి ఆ యొక్క ఈ 102 మంది దంపతులతో కలిసి ఈమె ఇక్కడ ప్రవహించే నది గోదావరి, ఆ గోదావరి నది తీరంలో అలా 102 అగ్నిగుండాలు ఏర్పాటు చేసుకుని అగ్ని ప్రవేశం చేసింది ఆవిడ. అలా అగ్ని ప్రవేశం అయ్యాక ఆ పరమేశ్వరిలో ఐక్యమైంది. అలా ఆమెకి కన్యకా పరమేశ్వరిగా రూపుదాల్చి ఈ స్వామివారి పక్కనే భక్తురాలిగా వెలిసింది. అనతికాలం నుంచి కూడా ఈ యొక్క భక్తులంతా కూడా వచ్చేసి ఇక్కడ ఈ ఆలయంలో ఈ యొక్క స్వామివారిని అమ్మవార్ల సేవలు చేసుకుంటూ తరిస్తూ ఉన్న తరుణంలో ఇక్కడ ఈ వార్త తెలిసిన ఈ యొక్క రాజు 1000 వక్కలై తలకాయ పగిలి చనిపోవటం, అటు తరువాత కొంతకాలానికి ఈ 102 మంది యొక్క సంతానం కొన్ని కార్యక్రమాలు చేశారు. వారి ఆత్మశాంతి కోసం దశలింగాలు అని చెప్పి వారు శివలింగాలు ప్రతిష్ఠ చేయడం, అఖండ దీపాలు వెలిగించడం, అలాగే జపాలు చేయడం, తటాకాలు చెరువులు తవ్వించడం, అలాగే వర్జితమనేవి విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా వారు ఆ కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇక్కడ స్వామివారి ముందు శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. అవి కొన్ని కాలగర్భంలో కలిసిపోవటం, కొన్ని 3, 4 మనకి లింగాల వీధిలో కనపడటం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి మహత్యం దగ్గరికి వచ్చేసరికి స్వామివారు ఈ అలంకారం చేసిన తర్వాత మధ్యలో గంధం, ఈరోజు ఉదయం పెట్టిన గంధం రేపు ఉదయం దాకా కూడా తడి ఆరకుండా ఉంటుంది. అది స్వామివారికి మహత్యం. అలాగే అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారు, ఆమె పేరుకే మహిషాసురమర్దిని, ఉగ్రం. కానీ ఇక్కడ అమ్మవారు శాంతస్వరూపంగా పాదారవిందాలతో అష్టభుజిని సింహవాహినిగా ఆమె భక్తులు ఉద్ధరిస్తూ ఉంటుంది. ఇంకా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చెప్పక్కర్లేదు. అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల నుంచి, అనేక వివిధమైన ప్రదేశాల నుంచి కూడా విచ్చేసి ఆ యొక్క స్వామివారి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తులంతా కూడా తరిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ యొక్క
అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈ యొక్క అమ్మవారిని చూసి తరించి అందరూ కూడా ఈ యొక్క భక్తులంతా కూడా తరించాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి ప్రజాభిభవంతాం న్యాయేన మార్గేణ మహిమేషాం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. పంతులు గారు, ఇప్పుడు 102 గోత్రాలు ఋషులు ఉంటారు కదా, వాళ్ళు ఆత్మార్పణ అయ్యారు కదండి, ఆ ప్రదేశం ఇదేనండి? ఇది కాదు నాన్న, ఇది గోదావరి తీరంలో వారు అగ్ని ప్రవేశం అయ్యారు. అంతేగాని ఇక్కడ ఇదమిద్దంగా ఇక్కడ నీ ప్రాంతం ఎక్కడా లేదు. ఆ గోదావరి రూపు మార్పుకుంటూ ఉంటుంది. అది ఇప్పుడైతే మాత్రం 7 కిలోమీటర్ల దూరంలో సిద్ధాంతం అనే గ్రామంలో గోదావరి ఉంది మనకి. ఆ గోదావరిని చూసి అలాగ స్నానాదులు చేసి తరిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఈ గుడికి వాసవి మాత వచ్చి ఇక్కడ నాగేశ్వర స్వామిని పూజించేవారండి. అవునన్న, అమ్మవారు ప్రతినిత్యం కూడా స్వామి అనుగ్రహంతో ఈ ఊళ్ళో పుట్టింది కాబట్టి ఆ స్వామివారి దర్శనానికి నిత్యం వచ్చి ఆ స్వామి సేవలు చక్కగా చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు మొత్తం 714 గోత్రాలు కదండి, దాంట్లో 102 గోత్రాలు మాత్రమే ఈయన వంట వచ్చారు కదా. 700 మిగిలిన 612 కూడా 6 వేషలేనండి వాళ్ళని. వాళ్ళంతా కూడా వలస వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ఈ 714 మందిలో 108 మాత్రమే అమ్మవారు సమర్థించి మిగతా వాళ్ళంతా కూడా వలస వెళ్ళిపోయారు. ఈ 102 మంది మాత్రాన్నే వీళ్ళని మాత్రమే అమ్మవారు ఆర్యవైశ్యులుగా పిలువబడతారు అని చెప్పి అమ్మవారు అలా చెప్పటం. అప్పటి నుంచి కూడా ఈ 102 మంది యొక్క సంతానాన్ని మాత్రమే ఆర్యవైశ్యులు, మిగతా వారంతా కూడా వలస వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మాది ఉదాహరణకి మాది వస్త్రకుల గోత్రం అండి. ఆ 102 గోత్రాలు వస్త్రకుల గోత్రం లేదు, వశిష్ఠ గోత్రం అని చెప్పి ఇంకో గోత్రం ఏదో ఉంది, దానికి ఉపగోత్రం అని చెప్పి అంటున్నారు. అది అసలు ఉపగోత్రం అనేది ఎలా వచ్చిందండి? అయితే ప్రధానమైన గోత్రం వీరంతా 102 మంది కూడా 102 ఋషుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేశారు. ఈ ఋషి గోత్రమే వీళ్ళ గోత్రంగా వచ్చింది. కాబట్టి ఈ ఋషిగోత్రం ఒక్కో ప్రాంతంలో భాషలో ఉన్న యాస ద్వారా అలా ఒక్కో ప్రాంతంలో ఒకే విధంగా పిలువబడుతోంది అని చెప్పి సంకేతనామాలను కూడా వారు పొందుపరిచి మద్రాసు యూనివర్సిటీలో ఈ అమ్మవారి చరిత్ర ఉంది. దాని ద్వారా ఆ సమాచారాన్ని అంతా సేకరించి 102 స్తంభాలు ఏర్పాటు చేసి వాటిలో ఈ సమాచారాన్ని ఏర్పాటు చేశారు. మీరు చెప్పుకోవాల్సిందల్లా ప్రధానంగా వస్త్రకుల అంటే వశిష్ఠ సగోత్రము అని చెప్పుకోవాలి. ఈ వస్తి, వస్త్రకుల ఇవన్నీ కూడా సంకేతనామాలు, ఏవో ముద్దు పేర్ల కింద పిలువబడడం జరుగుతున్నాయి. అంచేత ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలువబడుతున్నాయని చెప్పి తెలుసుకోవటం వరకే అవి. అదే సంకేతనామాలు ఏమైనా సరే మెయిన్ గోత్రం అయితే వశిష్ఠ గోత్రం, మెయిన్ గోత్రమే చెప్పుకోవాలి. ఓకే, సంకేతనామాలు కాదు. సరేనమ్మా, మీ పేరు? నా పేరు మోదుకూరి సీతారాం. పెనుగొండే మాది, మత్తూరు పెనుగొండ. అయితే నాది 1989లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి కూడా వాసవి మాతకి ఎప్పుడు టెంపుల్కి మేము ప్రతి శుక్రవారం ఇక్కడ సమాజాలు, ప్రతి సంవత్సరానికి కూడా సంక్రాంతి వెళ్ళిన నెల పుష్పమాసంలో కూడా అమ్మవారికి యజ్ఞాలు అవి జరుగుతాయి. శ్రావణ మాసంలో జరుగుతాయి, విజయదశమిలో జరుగుతాయి. చిన్న కన్నిపిల్లల పూజలు చేస్తారు. చాలా పిల్లలను అర్థుల్లో చాలా ఆనందంగా, చాలా ఆశీర్వాదంతో ఉంటాయి అన్నీ కూడా పూజలైన. మాకు పిల్లలు అమ్మాయి, అబ్బాయి, మళ్ళీ మనవలు. ఈ వాసిమాత అన్న వస్త్రానికి లోటు లేకుండా మా అందరికీ కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అన్న వస్త్రాలకి పిల్లలకి ఏ లోటు లేకుండా చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న సంఘటన మనం విగ్రహ రూపేణ చూడొచ్చు. ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం, ఎగ్జాక్ట్ ప్రదేశం ఇదైతే కాదు, పెనుగొండ దగ్గరలో గోదావరి తీరంలో అది ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఈ గుడి లోపల స్తంభాలు ఏంటంటే ఎవరైతే అమ్మవారి ఆత్మార్పణలో పాల్గొన్నారో 102 గోత్రాల ఋషుల వివరాలు ఒక్కొక్క స్తంభం మీద ఉండటం జరిగింది. అలా ఇవి మొత్తం 102 స్తంభాలు. ఉదాహరణకు ఈ స్తంభం మీద ఉన్నది భరద్వాజస అనే ఋషి. ఆత్మార్పణలో పాల్గొన్న 102 ఋషుల్లో ఇతను ఒకరు. గోత్రము భరద్వాజస. గోత్రానికి సంకేతనామం వచ్చి బలిశిష్ట, బలిశ్రేష్ట, బలిశెట్ల. ఇలా ఈ ఋషికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్తంభం మీద ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడి విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారి విగ్రహం పంచలోహాలతో తయారు చేయడమైనది. పంచలోహాలు అంటే వెండి, బంగారం, ఇత్తడి, రాగి, ఇనుము, ఈ 5 లోహాలతో కలిపి తయారు చేయబడిన విగ్రహం. 45,000 కేజీల బరువు, 90 అడుగుల పొడవు.
చూడడానికి 2 కళ్ళు అసలు సరిపోవు. మనం ఇందాక పాతగుడిలో చూసాం కదా, ఒక్కొక్క ఋషి డీటెయిల్స్ ఒక్కొక్క స్తంభం మీద ఉండి 102 స్తంభాలు ఎలా ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ కూడా 102 గోత్రాలకు సంబంధించిన ఋషుల దంపతుల వివరాలు గోత్రనామాలతో ఎలా నిర్మించడం జరిగింది. ఈ గుడి విశిష్టత ఈ గుడి చైర్మన్ అయిన డాక్టర్ పిఎన్ గోవిందరాజు గారి మాటల్లో. నమస్తే సార్. నమస్తే. అసలు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు చేశారు? అసలు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఒకసారి మీ మాటల్లో. అందరికీ నమస్కారము. జగన్మాత వాసవి జన్మించిన పుణ్యక్షేత్రము పెనుగొండ. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన పుణ్యక్షేత్రము పెనుగొండ. అమ్మ జట్ల 102 గోత్రజులు అగ్ని ప్రవేశం చేసిండే ఇతిహాసం మీకు అందరికీ తెలుసు. 5 మహారాష్ట్రాల అధ్యక్షులంతా చేరి కులగురులైన చంద్రశేఖరానంద స్వామీజీ వారి సాన్నిధ్యంలో ఈ క్షేత్రం ఇంప్రూవ్ చేయాలంటని హైగ్రీవంగా తీర్మానం తీసుకున్నారు. అదే ప్రకారం 2003 ఇంకా ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైంది. సుమారు 2006-7 ఆ మధ్య విగ్రహ ప్రతిష్టాపన చేయాలంటని ఒక ఆలోచన వచ్చి ఎంత సైజు పెట్టాలంటని చాలా డిస్కషన్స్ అయింది. 30 అడుగులు పెట్టాలనుకున్నాడు, వద్దు 60 ఎంటనైంది. అమ్మవారు కల్లాకు వచ్చినట్లయి కొందరికి చెప్పి 90 ఎంటనని చాలా ఎత్తు ఉన్న దానికి 90 అడుగుల విగ్రహం ప్రతిష్టాపన. ఈ 9 నంబర్ ఏమేంటనంటే గ్రహాలు 9 నవగ్రహాలు. ఒక మనిషి తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాడు, మనిషికి నవరంధ్రాలు ఉంటుంది. ఇట్లా 9 అనే సంఖ్యకి ఇంకా చాలా విశిష్టమైన ఒక అర్థాలు ఉండదు కాబట్టి 90 అడుగుల విగ్రహం ఉంటని చేపించి ఇక్కడనే ప్రతిష్టాపన చేయడం జరిగింది. 15 ఫిబ్రవరి 2019లో ప్రతిష్టాపన అయింది. ఈ విగ్రహం పంచలోహాలతో చేయబడింది. గోల్డ్, సిల్వర్, కాపర్, టిన్ అండ్ జింక్. 44 టన్నులు ఈ విగ్రహం తూకం, 44,000 కేజీలు. అమ్మ 2 పాదాల పైన నిల్చుకునేట్లా మన స్ట్రక్చరల్ డిజైనర్ నాగేంద్ర కుమార్ డిజైన్ చేసినారు. ఇది టాలెస్ట్ పంచలోహ ఐడల్ ఇన్ ద వరల్డ్, కవర్డ్ టెంపుల్ అట్లా కావాలని మన ఇంజనీర్ సతీష్ గారు డిజైన్ చేసినారు. ఇక్కడ అమ్మవారి శిరస్సులో మీరు చూస్తారు ఆకులుండవి 102. అమ్మవారి జట్ల అగ్ని ప్రవేశం చేసిన దంపతులు 102 కాబట్టి ఆ గోత్రాలకి ఒక్కొక్క ఋషి పేరు, ఆ గోత్రం పేరు ఒక్కొక్క ఆకులను ఉంది. ఒక్కొక్క ఆకు సైజు 4.5 అడుగు 3.5 అడుగు వస్తుంది. అమ్మవారి శిరస్సు వెనకాల భాగంలో అవి చేయబడింది. వంశవృక్షము అమ్మవారి శిరస్సులో ఉంది. జగన్మాత వాసవి ఆదిశక్తి స్వరూపిణి, పరాశక్తి స్వరూపిణి అంటారు. అందుచేత ఈ యొక్క విగ్రహం చాలా పవర్ఫుల్. శృంగేరి స్వామీజీ వారు ఈ యంత్రాలకి వాళ్ళు ఆవాహన చేసి పూజ చేసి ఇచ్చినారు. బంగారు యంత్రాలు, వెండి యంత్రాలు, తామ్రం యంత్రాలు ఇవన్నిటికీ శ్రీచక్రము మరియు వాసవి చక్రము చేసి స్వామీజీ ఒక వారం రోజులు వాళ్ళే ఆవాహన చేసి తర్వాత ఇచ్చిండారు. ఇది పాదాల కింద పెట్టినాం. చాలా పెద్ద ఒక విగ్రహం కాబట్టి ఊరూరు ప్రొసెషన్కి తీసుకొని పోయలేదు కాబట్టి మన వాళ్ళంతా ఏం చేసిరి, అమ్మవారి పాదాలు మాత్రము తీసుకొని పోవాలంటని తీర్మానం చేసి వాసవి నిజ పాద రథయాత్ర అంటానని పాదాలు 6 అడుగుల హైట్ వస్తుంది, యాంకల్ వరకు 6.5 అడుగు ఎడపు వస్తుంది, 2.2 టన్స్ వెయిట్ పాదాలదే. దానికి ఒక స్పెషల్ వ్యాన్ చేసి వ్యాన్ చేసి సైడ్ని ఇంకా చూసే మాదిరి వెనకాలని ఇంకా స్టెప్స్ పెట్టి ఎక్కిపోయి వాళ్ళు పూజ చేపించేదానికి అవకాశం పెట్టి చాలా చోట్ల కర్ణాటక ఫస్ట్ 96 days కర్ణాటక టూర్ అయింది. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో కొన్ని భాగాలకి కూడా మనది చేంజ్ అయింది, టూర్ అయింది, రథయాత్ర అయింది. ఈ రథయాత్ర స్పెషాలిటీ ఏమంటే కోటి జనాలు ఆర్యవైశ్యులే కాకుండా అన్ని జాతుల వాళ్ళును అక్కడ ఇది చేసినారు. ఆ వ్యాన్కి ఎక్కి పూజలు చేసినారు. ముసల్మాన్లు కొన్ని చోట్ల బ్యానర్ వేసి వెల్కమ్ చేసిండారు. మంగళూరులో క్రిస్టియన్లు వాళ్ళు బ్యానర్లు వేసిండ్రి, వాళ్ళు రథం ఎక్కి నమస్కారం చేసుకున్నారు. ఎందుకంటే అమ్మ సర్వధర్మ సమన్వయి మాతా వాసవి, అన్ని ధర్మాలకి అన్ని మతాలకి తల్లి వాసవినే కాబట్టి అందరూ పూజించే ఒక ఆరాధ్య దైవం కాబట్టి ఈ ఒక్క కార్యక్రమం జరిగింది.
తర్వాత అమ్మవారి పాద ప్రతిష్టాపన అయింది 2016. ఆ తర్వాత పూర్తి విగ్రహము 15 ఫిబ్రవరి 2019 అయింది. 102 గోత్రాలు కాబట్టి 4 ఋషిగోత్ర స్తంభ మందిరాలను చేసి మొదటో దాంట్లో 26, రెండో దాంట్లో 26 గోత్ర స్తంభాలు, మూడో దాంట్లో 25, 4గో గోత్ర స్తంభ మందిరంలో 25, ఒట్టు 102 ఋషి గోత్ర స్తంభాలని ప్రతిష్టాప చేయబడింది. ఇక్కడ స్పెషాలిటీ ఏమేంటనంటే స్కాంద పురాణంలో వేదవ్యాస మహర్షి గారు రాసిండేట్లా ఆ గోత్రానికి సంబంధించిన శ్లోకాన్ని సాంస్క్రిట్లో రాసినాము. దాని మీనింగ్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, కన్నడలో ఉంది. అగ్ని ప్రవేశం చేసిన దంపతుల పేరు ఉంది. 102 విగ్రహాల్లోనూ 102 టైపులు కనబడుతుంది. ఆ దంపతులు అప్పుడు ఎట్లుండరో మనం ఎవరు చూడలే. 4643 సంవత్సరాల వెనకాల ఎలా ఉండరో తెలియదు కాబట్టి ఒక ఇమాజినేషన్లో విగ్రహాలు చాలా చక్కగా మన శిల్పీలు చేసి ఈ ఒక్క గోత్ర స్తంభాలని చేసినారు. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా 28 జనవరి 2026కి సంకల్ప మందిర్ అని ఆలయంలో మెజనైన్ ఫ్లోర్లో సంకల్ప మందిరంలో వీళ్ళంతా గోత్రాలని తెలుసుకునేట్లా మన క్షేత్ర పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇందులో గోత్రజులు వచ్చి వాళ్ళ ఒక శ్లోకాన్ని చదివి, స్కాంద పురాణంలో ఉండే శ్లోకం మీనింగ్ చదివి, తర్వాత వాళ్ళ పితృలకి ఒక తర్పణం ఆర్ఘ్యం సమర్పించేట్ల కార్యక్రమం. దీన్ని ఇంకా ఏమవుతుందంటే మన భారతీయ సనాతన సంస్కృతి ఏముంది అందరికీ తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్కి తెలుస్తుంది. అప్పుడు ఎవరూ మర్చలేదు. పాశ్చిమాత్య దేశాల్లో ఉండే సంస్కారము సంస్కృతి రారాదు అనే ఉద్దేశంతో మన సంస్కృతి ఏముంది దాన్ని మనం పెంచాలి అనే ఒక సదుద్దేశంతో ఈ సంకల్ప మందిరం ప్రారంభమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఇంత ఇన్ఫర్మేషన్ మాకు చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు వరకు మీరు గుడి ప్రత్యేకత మాత్రమే చూశారు. వాసవి మాత చరిత్ర మీకు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఈ మైథాలజీ మీద ఆవగించేంత కూడా అవగాహన లేదు. చిత్రీకరించి మీకు చూపించాలి అనే ఒక దృఢమైన సంకల్పం తప్ప ఈ చరిత్ర నేను తెలుసుకుని మీకు చెప్పే క్రమంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే దీని గురించి ప్రాపర్ హిస్టరీ ఒక 80% వరకు ఎవరికి తెలియదు. అది నేను ఎలా చెప్తున్నానంటే నేను రీసెర్చ్ చేసే క్రమంలో అందరినీ చాలామందిని అడిగాను, తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టాను, చాలా రీసెర్చ్ చేశాను. ఎవరిని అడిగినా మైలార్లు చెప్పే స్టోరీ చెప్తున్నారు. అలాగే నేను ప్రతి సంవత్సరం మా ఇంటికి వాసవి మాత్రం తీసుకొచ్చే మైలార్లకు కూడా ఫోన్ చేసి అడిగాను, ఎలా నాకు ప్రాపర్ హిస్టరీ కావాలంటే నాకు కూడా అవగాహన లేదమ్మా, నేను కూడా బుక్స్ చూసే చెప్పాలి అని అనడం జరిగింది. అప్పుడు ఇంక నేను ఏం చేశానంటే పెనుగొండ వచ్చాను. అమ్మవారు వెళ్తున్న క్షేత్రం ఇదే కదా, ఇక్కడ ప్రాపర్ హిస్టరీ ఖచ్చితంగా వీళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నేను ఇక్కడికైతే వచ్చాను. ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూజారి గారిని భక్తుల్ని అడిగి తెలుసుకునే క్రమంలో కోడూరు శైలజ గారు ఈ క్షేత్రానికి పీఠాధిపతి అయిన శ్రీ బాలస్వామీజీ గారి దగ్గరికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. చూసారండి విచిత్రం, కాకపోతే ఛానల్ పెట్టి 10 రోజులు అవ్వలేదు, ఈచ్ కూడా ఒక 200 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అని మేము డైరెక్ట్ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళామంటే ఆ వాసవి మాత అనుగ్రహం ఉందనే చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామీజీ మాకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి పంపేస్తారు అని అనుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంకా పోసుకొచ్చినట్టు ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అని స్వామీజీ మాకు వివరించింది దగ్గర 1 అవర్ డ్యూరేషన్ అయితే వచ్చింది. అందుకే ఈ వీడియో 2 పార్ట్ల కింద చేస్తున్నాను. అంటే చరిత్రని 2 పార్ట్ల కింద విడదీసే కానీ గుడి ప్రత్యేకత అంతా ఒక పార్ట్, చరిత్ర మొత్తం 1 అవర్ డ్యూరేషన్ వచ్చిందంతా ఇంకో వీడియోలో చూపిస్తున్నాను. చరిత్ర తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వీడియో అయితే ఫుల్ కిక్ని అయితే ఇస్తుంది ఖచ్చితంగా. 2వ వీడియో రేపు ఈ టైంకి అయితే రిలీజ్ అవుతుంది. ఈలోపు చరిత్రకు సంబంధించి 4 క్వశ్చన్లు అడుగుతాను. ఎవరైతే ఫస్ట్ కామెంట్ రూపంలో ఈ 4 క్వశ్చన్లకి సమాధానం చెప్తారో ఈ ఛానల్ తరపున ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఆర్యవైశ్యులు భూమి మీదకి ఎలా వచ్చారు, వీరిని కామెంట్లు అని ఎందుకంటారు? కరెక్ట్గా ఆలోచిస్తే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సెకండ్ క్వశ్చన్, వాసవి మాత గురువుగారి పేరేంటి? థర్డ్ క్వశ్చన్, వాసవి మాత తోబుట్టువు పేరేంటి? ఫోర్త్ క్వశ్చన్, అసలు ఈ క్షేత్రానికి పెనుగొండ అని పేరు ఎలా వచ్చింది? ఈ 4 క్వశ్చన్లకి ఫస్ట్ కామెంట్ రూపేణ ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి ఈ ఛానల్ తరపున ఒక చిన్న గిఫ్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.